దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుడు ఒక నరుని మాట వినుట అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క మాట నరుడు వింటడు. నరుడు వినాలే. అది దేవుని యొక్క నియమము. కానీ దేవుడు కూడా కొన్నిసార్లు మన మాట కూడా విని, మన పక్షమున ఎంత అద్భుతమైన పని చేస్తాడో మనము వాక్యాన్ని గమనించుదాం. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనములో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది అంటున్నాడు. కనుక దేవుడు మానవుని బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన ఎడల అంటే దేవుని ఎడల ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళని బలపరిచి దానికి దేవుడు మరి వాళ్ళని ముందుకు నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యందు యథార్థంగా ఉంటే, ఆ యథార్థంగా ఉన్న వ్యక్తి యొక్క మాట కూడా దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యథార్థంగా ఉన్న వ్యక్తి పక్షమున కార్యం జరిగించడానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనము రెండవ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఇక్కడ ఆస అనే ఒక మరి రాజు గురించి మనము ధ్యానము చేసుకుందాము. ఇక ఆ కాలమున డాళ్ళును, ఈటలను పట్టుకొని 3,00,000 మంది యూదవారును, కేడము ధరించు విల్లు 2,80,000 మంది బెన్యామీయులు సైన్యము కూడా ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. అంటే ఆస అనే వ్యక్తికి ఎలా ఉన్నారట చూసినట్లయితే అక్కడ 3,00,000 మంది యోధావారున్నారట. ఇంకా 2,70,000 మంది బెన్యామీనులు ఉన్నారట. అంటే 5,00,000 మంది ఈయనకు సైన్యం ఉన్నారు ఆసాకు. 5,00,000 మంది సైన్యంగా అంటే కీర్తన గ్రంథంలో కొంతమంది గుర్రములను, రథములను గురించి అతిశయపడతా అంటారు. కానీ ఇక్కడ గుర్రములను బట్టి, రథములను బట్టి కాదు, దేవుడిని యెహోవాను బట్టి మనం అతిశయించాలని ఒక మాట ఏ విధంగా ఉన్నదో అది ఆస అన్నటైన అక్షరాలుగా నెరవేరుస్తున్నాడు. కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషు వరకు రాగా ఆస అతని ఎదుర్కొని పోయి వారు మారేషు నొద్ద జేపతను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధం కలపగా ఆస తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టి దేవునికి స్తోత్రాలు. గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తలేడు కానీ దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన విశ్వాస జీవితంలో ఇలాంటి యుద్ధము లాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు అవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన మీదికొచ్చినప్పుడు కూడా మనము దేవుని పైన ఆధారడం అనేది ఆస ద్వారా మనం నేర్చుకోవాలి. ఇక్కడ దేవుడు కనుదృష్టి మరి ఆస మీద ప్రత్యేకంగా ఉన్నది. ఆస ఏం చేస్తున్నాడంటే మరి అతనికి 3,00,000 మంది ఉన్నారు. 5,00,000 2,00,000 మంది ఉన్నారు. వీళ్ళతోటి యుద్ధం చేసి గెలవాలి అనే ఒక యాంబిషన్ పెట్టుకోలే గాని దేవునికి మొరపెట్టిండట. దేవునికి స్తోత్రాలు. కనుక మనకున్న పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ గాని, డబ్బు గాని మనకి ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం అతిశయించకుండా దేవుని బట్టి మనం అతిశయించు వారముగా, దేవునికి మొరపెట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు మన మాట ఇంటాడు. దేవునికి స్తోత్రాలు. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టే ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. అబ్బా! ఎంత హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడని మత్తయి సువార్తలో ఉన్నది. ఈయన హృదయం అంతా ఎట్లుందంటే నీ నామమును బట్టే ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరున్నాము. అంటే మా బలము గాదు, మా రథములు కాదు, మా సైన్యము కాదు, నిన్ను బట్టి మేము బయలుదేరినాం అని జెప్పేసి ఆస దేవునికి మొరపెడుతున్నాడు. నీ వ్యక్తిగత విషయంలో గూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికిని గూడా నీవు ఇలా దేవునికి మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుని కనుదృష్టి నీ మీద ప్రత్యేకంగా ఉన్నది. కనుక నిన్ను నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యంని ఎదిరించుటకు బయలుదేరున్నాం. ఎదిరించడం అనేది మనతోటి కాదు. దేవుడే మన పక్షం నుండి ఎదిరించాలంటే మనము ఉన్న ఆ స్థితి, ఆ పరిస్థితి, ఆ సమయము దేవునికి మనం అప్పగించాలి. అప్పుడేమైంది? ఆ! యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులు నీ పైన జయం పొందనీయకుమని ప్రార్థించగా
నరమాత్రులు అంటే దేవుని పక్షమున లేని వాళ్ళు నరమాత్రులు. దేవుని పక్షమున ఉన్నవాళ్ళు దేవుని ద్వారా బలం పొందుకున్న వాళ్ళు. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రాలు. ఏమైపోయారట వాళ్ళు? పారిపోయినట. అంటే ఒక నరుని మాట దేవుడు విన్నాడు. అంటే రక్తపాతము జరగాల్సిన ఆ యుద్ధ భూమి ఒకరికొకరు కత్తులు, బల్లాలతోటి ఫైట్ చేస్తే రక్తపాతముతో నిండిపోవును. కానీ దేవునికి అప్పగించిన గనుక ఈయన సురక్షితంగా ఉన్నాడు. ఈయన సైన్యం సురక్షితంగా ఉన్నారు. విజయం గూడా ఈయన పొందుకున్నాడు. అంటే ఒక నరుని మాట దేవుడు ఎంత వింటున్నాడో మనం గమనించాలి. అంటే ఒక నరుని మాట దేవుడు వినాలంటే నరుడు గూడా యథార్థ హృదయుడై ఉండాలి. దేవుని దేవుని ఎడల యథార్థంగా ఉండాలట. ఈయన కంప్లీట్‌గా దేవుని ఎడలనే యథార్థంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను బట్టి గాని, ఇంకొక రాజుని బట్టి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడము, ఇట్లా ఏం చేయలేదు. కేవలము దేవునికే మొరపెట్టిండు. దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు గనుక, దేవుని కనుదృష్టి ప్రత్యేకంగా ఆయన మీద ఉండి, అతనికి విజయం ఇచ్చింది. ఇంకొక నరుని మాట గూడా దేవుడు విన్నట్టు, మనం చాలా సార్ల మరి మీరు గూడా చాలా మందికి చెప్పి ఉంటారు ఆ భాగము. యెహోషువ గ్రంథం 10:14లో కూడా యెహోవా ఒక నరుని మాట విన్న ఆ దినం వంటి దినము అంటున్నాడు. అంటే దేవుని ఎడల యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి మాట దేవుడు విని దేవుడు పనిచేస్తాడు. ఇక్కడ భూమి ఆకాశమును మరి సూర్య చంద్ర నక్షత్రాలు చేసింది దేవుడే. కనుక యెహోషువ సూర్యుడా ఆగిపో అంటే మరి దేవుడే ఆ సూర్యుని అక్కడ ఆపిండు. చంద్రుడా ఆగిపో అంటే చంద్రుని గూడా దేవుడు ఆపిండు. అంటే ఒక నరుని మాట దేవుడు వింటున్నాడంటే ఈ నరుడు ఎంత దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు. కనుక ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గూడా దేవుని ఎడల ఎంత యథార్థంగా ఉంటే దేవుడు అంత గొప్ప నీకున్న ప్రతిదాన్ని బ్రేక్ చేస్తా అంటాడు. ఆపేస్తా అంటాడు. దేవుడు ఆపుతా అంటాడు. కనుక ఒక చరిత్రకారుడు చెప్పిండు మరి సూర్యచంద్రుడు నక్షత్రాలు ఆగిపోయిన సూర్యచంద్రుడు ఆగిపోయిన ఆ రోజాట క్రీస్తు పూర్వము 10వ తారీఖు ఏప్రిలు 1400 సంవత్సరములప్పుడని చెప్పిండాయన. మరి నిజమా అనేది మరి మనము గూడా ఇంకా పరిశీలన చేస్తే ఇంకా మంచిది. కనుక క్రీస్తు పూర్వము 10వ తేదీ ఏప్రిల్ 1400 సంవత్సరాలప్పుడని జెప్పేసి ఒకాయన చెప్పిండు. కనుక అంటే దేవుడు మానవుని మాట గూడా యథార్థంగా ఉన్న వాని మాట గూడా ఆ క్రిటికల్ పొజిషన్‌లో గూడా ఇగ ప్రాణాపాయ స్థితి దగ్గరకొచ్చిన దేవుడు మన మాట విని మన పక్షంలో కార్యం జేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనం యోనా గ్రంథాన్ని కూడా గమనించినట్లయితే యోనా గ్రంథములో కూడా యోనా గ్రంథములో కూడా యోనా గ్రంథంలో ఇక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయములో ఇక్కడ 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి అంటే వారు దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించిండ్రు. యథార్థంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద దేవుని యొక్క కనుదృష్టి పెట్టిండు. ఆయన స్పష్టంగా చూస్తున్నప్పుడు వాళ్ళు యథార్థంగా ప్రవర్తిస్తున్నారు గనుక దేవుడు ఏం చేసిండట, దేవుడు పశ్చాత్తాపుడై వారికి చెయ్యుదుననుకున్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే వీళ్ళ మాట గూడా దేవుడు విన్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో మనం ఎంత యథార్థంగా ఉంటే దేవుడు మన పక్షమున అంత కార్యము జరిగిస్తాడు. మరి ఇక్కడ లోతు కాలంలో కూడా మరి లోతు జీవితంలో కూడా లోతు పక్షాన దేవుడు కార్యం చేసి ఆళ్ళ ఇంటి మీదకొచ్చిన వారు, ఎక్కడ మీ ఇంటికొచ్చిన వారు, వారితో మేము కూడాలని చెప్పేసి అన్నప్పుడు వారికి కనుదృష్టి లేకుండా గుడ్డితనం దేవుడు కలుగజేశాడు. కనుక దేవుడు మన పక్షమునున్నాడు. కనుక మన దేవుడు ఒక నరుని మాట వినుట అనేది వింటాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. మనము దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. ఇంకా గుర్రములను బట్టి, రథములను బట్టి మనకున్న దేనిని బట్టి మనం అతిశయించొద్దు గానీ, ఈ యొక్క ఆశలాగా దేవుని బట్టి మనం అతిశయించాలి. ఆయనకున్నాయి లక్షల లక్షల గుర్రాలు, రథాలున్నాయి కానీ వాటిని బట్టి ఆయన అతిశయించలే. దేవునికి మొరపెట్టి ఆ క్రమాన్ని నేర్చుకున్నాడు. ఆ మంచి అలవాటు దేవునికి ప్రార్థన చేసే ఆ గుణం అనేది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దేవుడు మన పక్షం నుండి మనతోటి మరి మనకు
సమస్య లేకుండా, శ్రమ లేకుండా, చేతికి మట్టి అంటకుండా, చేతికి రక్తం అంటకుండా ఆస జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించిండు. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆల్ థాంక్ యూ.